gue Oh, ya, oi. un eloto Eso. gue Oh, ya, oi. un eloto Eso. hasta gue Ya, oi. un eloto hasta Ya, oi. un eloto Ya, oi.
ఇక 6,109 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ప్రధాని మోదీ ఎన్ని గంటలకు చేరుకోనున్నారు? అలాగే సభ ఏర్పాట్లు ఎలా చేశారు? అప్డేట్స్ ఏంటి? ఇబ్బంది వేళ ఇప్పటికే మోదీ ఇక్కడ కూడా వరంగల్ జిల్లాకు మోదీ భారత ప్రధాని మోదీ అయితే రానున్న నేపథ్యంలో కనపడతా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరిన మోదీ కూడా మామూలు రేటు పట్ల స్వాగతం పలుకుతారు కూడా బీజేపీ శ్రేణులు కావచ్చు. మొత్తానికి చూసుకుంటే బీజేపీ శ్రేణులతో పాటు కూడా అక్కడ కేంద్ర మంత్రులు ఎయిర్పోర్ట్ కనపడతా ఉంది. మొత్తానికి ఇక్కడ మా ఆటలు అక్కడ మామూలు ఎయిర్పోర్ట్ నుంచి మొదలు అమ్మవారి దర్శనం అమ్మవారి భద్రకాళి మోడీ గారు 10 గంటల 30 నిమిషాలకు అమ్మవారి దర్శనం కూడా మొత్తానికి అక్కడ నుంచి ఆర్ట్ కాలేజీ గ్రౌండ్ చేరుకొని ఎప్పటికైతే ఇక్కడ 11 గంటలకు కూడా చేరుకొని కూడా ఇలా వాళ్ళ చేసి మొత్తానికి 11 గంటల 20 నిమిషాలకు కూడా బహిరంగ సభ మొత్తానికి ఇప్పటికే వారి ఎత్తున కూడా సంస్థలు కూడా కార్యకర్తలు కావచ్చు, బీఏపీలే కావచ్చు చేస్తున్నారు. మొత్తానికైతే వాళ్ళ అంచనా 5 లక్షల వేస్తున్నప్పుడు 5 లక్షల పైసలు చేస్తున్నారు. అంటే ఎదురైతే ఎక్కువ ఇప్పటికే అంటే ఇప్పటికే మొత్తం చెప్పుకోవచ్చు. మోడీ గారి వారి కట్అవుట్ లో కూడా ప్రెసిడెంట్ చెప్పుకోవచ్చు. బీజేపీ అంటే గులాబీ జెండాలకి మొత్తం ఒకరికి ఆరోగ్యం చెప్పుకోవచ్చు. కానీ 10 కోట్ల జనాల్లో కూడా వరంగల్కైతే మామూలు ఎయిర్పోర్ట్ అయితే మోడీ చేరుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికైతే మోడీని భారతదేశ ప్రధాని వరంగల్ జిల్లాకు రాకతో కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా అంటే కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అక్కడి నుంచి కూడా కార్యకర్తలు భారీగా ఐదైతే సభలోనికైతే చేరుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ 4 గ్యారేజ్లు అయితే ఇక్కడ ఏర్పాటు ఒక గ్యారేజ్ లో కళాకారులు విఐపి సభాసలు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే అంటే 8 కోట్ల అంటే రైల్వే గ్యారేజ్ అంటే రైల్వే మ్యానుఫ్యాక్చర్ గ్యారేజ్ కావచ్చు. అలాగే ఇక్కడ మొత్తానికి కరీంనగర్ వరంగల్ జాతీయ ప్రధాన దారి కోసం మరి అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ వరంగల్ ప్రధాన దారి వాడినగర్ కోసం కూడా 8 కోట్ల పైసలు శంకుస్థాపన మొత్తానికైతే ఇంకా ఏ రకమైన అంటే బీజేపీ ఆర్ట్స్ సైన్స్ కాలేజ్లో బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప సభలో మోడీ పట్టణం కూడా వేచి చూస్తున్న ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో కూడా ఇక్కడికి హన్మకొండ జిల్లాలోనే రానున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ కూడా స్థానిలో కూడా చాలా మంది ఇక్కడ అంటే వేచి చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక అంటే మోడీ సభలో కూడా తెలంగాణకు కూడా 30 సంవత్సరాల తర్వాత ఇదే రాకపోతే మోడీని చూడటానికి ఎలాంటి ప్రసంగిస్తున్న ఇనడానికి కూడా ఇక్కడ జనాలైతే ఇక్కడికైతే భారత తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే మోడీ వరంగల్కు రాక కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బహిష్కరిస్తున్నది. ఇప్పటికే వరంగల్ జిల్లాలో ఉన్న మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎస్సీపీ కావచ్చు మోడీ బహిరంగ సభను మాత్రం మేము బహిష్కరిస్తున్నాం. మెయిన్ ఫ్యాక్టర్లో యువజన హామీల చట్టాల ప్రకారం ఇంతవరకు నెరవేర్చకుండా కూడా కోర్టు ఫ్యాక్టరీని మర్చిపోయి కూడా ఇక్కడ మోడీ అంటే మళ్ళా బ్యారేజ్ కొరకు నిధులు ఎలా కేటాయిస్తారని చెప్పి ఉద్రిక్త పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఇప్పటికే కాంగ్రెస్ బహిష్కరిస్తాం అని చెప్పి అయితే హెచ్చరించిన పరిస్థితి కనపడతా ఉంది. నిన్న ఇవాళ వరకు కూడా కాంగ్రెస్ నేతలే కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మహాపక్ష నాయకులను కావచ్చు
వాళ్ళని ఎప్పుడైతే ముందస్తు అరెస్ట్ అయితే చేసి బయట సభ సంస్థలకు బహిరంగ సభ కూడా సజావుగా జరిగేందుకు ఇక్కడ పోలీసులు అంటే 10,000 పోలీసులు భారీ భక్తులంతా కూడా ఇక్కడ ప్రాంగణం అంతా పోలీసులు మయమైన చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికీ ఇలాంటి అవార్డీయ సంఘటన జరగకుండా కూడా సెంట్రల్ కోర్టు కావచ్చు, రాష్ట్ర కోర్టు కావచ్చు, వరంగల్ జిల్లా సిపి రంగనాథ్ కూడా ఇవాళ భారీ బందోబస్తుగా ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తానికి విఐపీల పాసులు కానీ ఉంటేనే కూడా మా మీటింగ్లకు అలౌ చేసే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మోడీ కొద్ది నిమిషాల్లో కూడా వరంగల్ సాధన నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రాంగణం అంతా జనసంద్రం అని చెప్పుకోవచ్చు. వెనల రైట్ స్వామి, థ్యాంక్ యూ.